నీ పేరులో పరిశుద్ధత ఉంది, అంతేనా? నిజమేనా? నిజమేనా? నువ్వులే. వెన్నుపూసను దేవుడు చూపిస్తున్నాడు. ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? గద్వాల పక్కల ఐజా. అలాగే నేను ప్రార్థన చేసుకున్నానయ్యా. అక్కడ వెళ్ళాలని నాకు ఆశ ఉందయ్యా. నాకు ఆశ ఉంది, నన్ను నడిపించయ్యా. నా పేరు పెట్టి అక్కడ దేవుడు పిలవాలి, అయ్యగారితో దేవుడిని నన్ను పిలవాలని నేను ప్రార్థన చేసుకున్నానయ్యా. నేను మనసులో కూడా అలాగ ప్రార్థన చేసుకుంటూ వచ్చానయ్యా. దేవుడు ఉన్నాడయ్యా ఇక్కడ, నేను నమ్ముచున్నానయ్యా. అందరూ అంటున్నారుగా పాస్టర్ అమ్మ తేజ గారిని నమ్మొద్దు అంటున్నారు. లేదయ్యా, వాళ్ళకు తెలియకంటారయ్యా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. రికమల రబషికిదియల రబబబ. నీ పేరులో పరిశుద్ధత ఉంది, అంతేనా? నిజమేనా? నిజమేనా? నువ్వులే. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగిసినను, అలలు లేచినను, తుఫాను ఎగిసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా. 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 హల్లెలూయా. నీ పేరులో పరిశుద్ధత ఉంది, అవునా? అవునా? అవునయ్యా. నన్ను విమర్శిస్తున్న వాళ్ళు కూడా ఈరోజు లైవ్ చూడబోతున్నారు. ఆమేనండి. ఆమేనండి. మీరు చూడాలా, నేను మండాలా? ఆమేనండి. మీరు లేకపోతే నేనెట్లా మండుతా? ఆమేనండి. నా అగ్గిపెట్టెలు మీరే, నా కట్టెలో పొయ్యి మీరే. గట్టిగా చప్పట్లు కొట్టారా? హల్లెలూయా. వాళ్ళు ఉండాలా మనకి. ఆమేన్. వాళ్ళు ఉంటేనే ఎక్కువ. అంటే 2 గంటలు ప్రార్థన చేసేటువంటి 4 గంటలు ప్రార్థన చేస్తారు. ఎవరుంటే? దేవుడు ఉంటే. ఆహా కాదు, వాళ్ళు ఉండాలా. అర్థమైందా? వాళ్ళు ఉండాలా, మండించేటోళ్ళు కావాలి మనకి. ఆమేన్. వాళ్ళు ఉంటేనే మనము ఇంకా బలంగా మండగలుగుతాం. ఆమేన్. నీ పేరు పరిశుద్ధమా? అవునయ్యా. అవునయ్యా. Holy Spirit of God, గట్టిగా చప్పట్లు కొడుతూ ఆత్మపూర్ణమై yes Lord. అమ్మ నీతో ఎవరు వచ్చారు? అయ్యా అన్న వచ్చిండు, యజమానుడు వచ్చిండు. అయ్యా మా యజమానుడు అన్న వచ్చిండు. యజమానుడు ఎవరు? లేకండి ఆయన దగ్గరికి మైక్ పోవాలి. కమల రవశికి పరిశుద్ధమ్మ వెన్నుపూసను దేవుడు చూపిస్తున్నాడు. ఏంటి? బైక్ నుంచి కింద పడలే. మీరు స్టేజ్ మీదకి రండి. స్టేజ్ మీద రండి. చప్పట్లు కొట్టాలా?
రికమల రబా షెకెది అలా రా బా 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 బా. నీ పేరు పరిశుద్ధమ్మ. మైకి వెళ్ళిపోవాలి. అవునయ్యా, అవునా? అవునయ్యా, నిజమే, నా పేరు పరిశుద్ధమ్మ. కొట్టాల గట్టిగా చెప్పట్లో హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ అనాలా? ఆమేన్. ఆమేన్ అనాలా? ఆమేన్. ఆమేన్. అరే బాబు మీరు ఉండాలరా నాయన నాకు. ఆమేన్ అనండి. ఆమేన్. మీరు ఉండాల నాకు. ఆమేన్. ఆమేన్. మీ వెన్ను పూస నిజమయ్యా, నీ దేవుడు చూపిస్తున్నాడు. నిజమయ్యా, నిజమే. ఆ సమస్యతో నేను వచ్చాను. ఏ సమస్యతో వచ్చారు? పెన్నెంకు ప్రాబ్లం ఉందయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టాల గట్టిగా చప్పట్లు. ఎక్కడి నుంచి వచ్చారు? అయ్యా గద్వాలయ్యా. ఆ? గద్వాల. గద్వాల్. గద్వాల పక్కల ఐజా. మైకి మీ ఆయనకి. గద్వాల పక్కల 30 కిలోమీటర్లు ఐజా. అంటే టోటల్ ఎన్ని కిలోమీటర్ల నుంచి వచ్చారు? ఈ నుండి మొత్తము 550 కిలోమీటర్లు. 500 కిలోమీటర్ల నుంచి. 500 కిలోమీటర్ల నుంచి వచ్చారు. మన సగ్గస్తులు ఒక 20 కిలోమీటర్ల నుంచి రాలేకపోయారు. ఎందుకంటే వర్షం ఉంది కదా. ఏం చూసావు? లైవ్ లో శారదమ్మ అని పిలిచారు. ఒక అమ్మ నువ్వు బిడ్డను పోగొట్టుకున్నావమ్మా, నువ్వు దుఃఖపడుతున్నావు అని పిలిచారు. లక్ష్మి అని పిలిచారు. మీరు మందిరానికి వెళ్తారా? వెళ్తామయ్యా. వెళ్తారు. సత్యం చెప్పండి, అవునయ్యా. నాతో ఎప్పుడైనా మాట్లాడారా? లేదయ్యా. లేదా? లేదయ్యా. పోయిన వారం లైవ్ చూశానయ్యా. ఇక్కడికి రావాలని ఆశపడినాను, ప్రార్థన చేసుకున్నానయ్యా. మా అన్న చూపించిండయ్యా, అన్న లైవ్ లో చూపించిండు. ఇంకా మా బాబు కూడా చూపించిండు. అమ్మ మీరు ఒకసారి వెళ్తే కూడా బాగుంటదమ్మా, నీ సమస్య దేవుడు స్వస్థపరుస్తాడేమో అన్నాడయ్యా. అలాగే నేను ప్రార్థన చేసుకున్నానయ్యా. అక్కడ వెళ్ళాలని నాకు ఆశ ఉందయ్యా. నాకు ఆశ ఉంది, నన్ను నడిపించయ్యా. నా పేరు పెట్టి అక్కడ దేవుడు పిలవాలి, అయ్యగారితో దేవుడిని నన్ను పిలవాలని నేను ప్రార్థన చేసుకున్నానయ్యా. నేను మనసులో కూడా అలాగ ప్రార్థన చేసుకుంటూ వచ్చానయ్యా. నేను పేరు పెట్టి పిలిచానా, డైరెక్ట్ మిమ్మల్ని లేపానా? అయ్యా మీరు పేరు పెట్టారయ్యా, మీ పేరులో పరిశుద్ధం ఉందని చెప్పారు. పరిశుద్ధత ఉందని లేపారయ్యా. లేపారయ్యా. మీ పేరులో పరిశుద్ధత ఉందని పేరు చెప్పానా లేపానా? లేపారయ్యా. చెప్పాలా? లేపారయ్యా. ఇక్కడ అందరు ఉన్నారా? నువ్వు చూస్తున్నావా? చూస్తూనే ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. పెళ్ళికి వెళ్ళానయ్యా. బైక్ మీద పెళ్ళికి వెళ్తూ పోయిన సంవత్సరంలో 22 డిసెంబర్లో 11 తారీఖు అయ్యా పెళ్ళికి వెళ్తున్నానయ్యా. ఏ సమస్యతో వచ్చారు మీరు ఇక్కడికి? అదే బైక్ తలిగించినప్పుడు నేను బైక్ మీద పట్టుకోకుండా అట్లా దొల్లి పడానయ్యా. రెండు సార్లు దొల్లి పడినాను. వెన్నెముక ప్రాబ్లం ఉంది. కర్నూలుకి హాస్పిటల్కి వెళ్తే ఏమో ప్రాబ్లం ఉన్నట్టుంది, సర్జరీ చేయాలన్నారయ్యా. అయితే ఇంతకు ముందు కూడా కింద పడిపోయినాయా. ఏ సమస్యతో వచ్చారు? నాకు వెన్నెముక ప్రాబ్లం ఉందయ్యా. ఆ ప్రాబ్లంతోనే కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నాకు ఆ ప్రాబ్లమే ఎక్కువ ఉందయ్యా. చాలా మంది పాస్టర్ అమ్మ తేజ డబ్బులిచ్చి చెప్పిస్తున్నాడు, యాక్టింగ్ చేపిస్తున్నాడు అంటున్నారు. మీరేమంటారు? లేదయ్యా, ఇక్కడ పాస్టర్సే కదమ్మా చెప్పేది యూట్యూబ్లలో నా గురించి. లేదయ్యా, దేవుడు మీతో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. గద్వాల్ పూర్తి అడ్రస్ చెప్పండి. నన్ను విమర్శించే వాళ్ళు మీ ఇంటికి వెళ్తారు. చెప్పు, పూర్తి అడ్రస్ చెప్పు. గద్వాల పక్కల ఐజా. అరే నాయన, ఇక వీళ్ళ ఇంటికి వెళ్ళిపోండి ఒకసారి. అడ్రస్ చెప్తారు, చెప్పమ్మా అడ్రస్. మీ అడ్రస్? జోగులమ్మ జిల్లా, గద్వాల్ ఐజా. జోగులరామ జిల్లా, గద్వాల పక్కల ఐజా. గద్వాల్ అల్లంపూర్ తాలూకా, ఐజా. ఐజా మండలం. ఏ ఊరు? ఐజానే. ఐజా ఊరు. ఏం పేరు నీ పేరు? పరిశుద్ధమయ్య. మీ పాస్టర్ గారి పేరేంటి? బెన్నీ పాస్టర్. బెన్నీ పాస్టర్ గారు. నిజమేనా? డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నామా? లేదయ్యా, చాలా అద్భుతమయ్యా. నేను ఇప్పుడే చూసా, పోయిన వారం చూశానయ్యా లైవ్. ఇంకా ఈ అసలు అనుకోకుండా నా యజమాని నిన్న వెళ్దామంటే వచ్చామయ్యా.
అసలు నాకు ఆశ్చర్యంగా ఉందయ్యా, ఇంత తొందరగా వస్తా అనుకోలేదు. ఉన్న పాటన దేవుడు తీసుకొచ్చాడయ్యా. అయితే నాతో దేవుడు మాట్లాడాలి, నా పేరు పెట్టి పిలవాలని, నా బాధను దేవుడు బాగా చేస్తాడని నమ్మకంతో ఉన్నాడయ్యా. దేవుడు ఉన్నాడయ్యా. దేవుడు మీతో అమ్మతో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు కూడా వచ్చిన బిడ్డలతో మాట్లాడుతున్నాడయ్యా. దేవుడు ఉన్నాడయ్యా ఇక్కడ. నేను నమ్ముచున్నానయ్యా. అందరూ అంటున్నారుగా పాస్టర్ అమ్మ తేజ గారిని నమ్మొద్దు అంటున్నారు. లేదయ్యా, వాళ్ళకు తెలియకంటారయ్యా, వాళ్ళకి తెలియక అంటున్నారు. కానీ ఇక్కడ వచ్చి చూస్తే ఆ మహిమ, దేవుని మహిమ కనులారా చూస్తున్నామయ్యా. మీకేమనిపిస్తుంది ఒక భర్తగా? ఎక్స్పెక్ట్ చేశారా మీరు? ఎక్స్పెక్ట్ చేసినాను. ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. 2018 నుండి ఆమెతోని డబ్బులు ఇచ్చి యాక్టింగ్ చేపిస్తున్నారు అంటున్నారు. ఏమంటారు? 3 లక్షలు ఖర్చు పెట్టినాను. 3 లక్షలు ఖర్చు పెట్టి 2018 నుండి ఆ నొప్పి ఈ నొప్పి 3 లక్షలు ఖర్చు పెట్టారు. 3 లక్షలు ఖర్చు పెట్టాను. ఒక్కొక్కటి ఒకసారి కాలు నొప్పి కింద పడి ఎముకెదిగిందని పేర్చారు. కానీ దేవుడు ఇప్పుడే స్వస్థతని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. యేసు నామములో చేతులు పైకి లేపి బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో తొలగి ప్రతి బలహీనత ఇప్పుడే ఈ బిడ్డల నుంచి యేసు నామములో ఈ మహిమతో నింపండి, శక్తితో యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కృప కలుగునుగా, కృప కలుగునుగా. బిడ్డలో ఇంకెప్పుడు ఆ బలహీనత రావద్దు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడికి ఘనమైన పాత్రగా వాడుకున్నాలయ్యా. అయ్యగారిని, అమ్మగారిని దేవుడు ఇంకా ఘనమైన పాత్రగా రాకడ వరకు దేవుడు చేపట్టి నడిపించి ఇంకా గొప్ప కార్యములు, అద్భుత కార్యములు జరిగించాలని నేను మనసారా కోరుకుంటున్న సంఘాన్ని, సేవకులని, అయ్యా పరిచర్య చేసే బిడ్డలందరూ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని సన్నిధి తోడుగా కృప ఉండును కలుగును గాక. గాక, కృప కలుగును గాక. గట్టిగా చప్పలుగా కూర్చోండి. చప్పట్లు కొట్టాలి. Yes,